వెల్కమ్ టు గనా A to Z తెలుగు ఛానల్. తెలుగు మీడియం వారికి అందిస్తున్న ఫ్రీ ఇంగ్లీష్ గ్రామర్ లో రెండవ వీడియో అయిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ప్రొనౌన్ గురించి వివరంగా తెలుసుకుందాం. అయితే మన మొదటి వీడియోలో నౌన్ గురించి చాలా వివరంగా నేర్చుకున్నాం. ఎవరైనా ఆ వీడియోని చూసి ఉండకపోతే క్రింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాము, అది కూడా చూడండి. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీరిచ్చే రెస్పాన్స్ నాకు మరెన్నో వీడియోలు చేయడానికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోకి వెళ్ళిపోదాం. ఈ రోజు టాపిక్ ప్రొనౌన్, సర్వనామము. ఏ ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఏ నౌన్. ఇట్ హెల్ప్స్ us టు అవాయిడ్ రిపిటేషన్ ఆఫ్ నౌన్స్. అంటే నామవాచకాలకు బదులుగా ఉపయోగించే మాటలను సర్వనామాలు అంటారు. ఎగ్జాంపుల్, సోనా నా కుమార్తె. సోనా ప్రతిరోజు బడికి వెళ్తుంది. సోనా తెలివైన అమ్మాయి. సోనా వాలీబాల్ ఆడుతుంది. సోనా ఇతర బాలికలతో స్నేహం చేస్తుంది. పై వాక్యంలో సోనా అని ప్రతిసారి ఉపయోగించాం. అలా ఉపయోగించడం మూలంగా విసుగు వస్తుంది. సోనా ఈజ్ మై డాటర్. షీ గోస్ టు స్కూల్ డైలీ. షీ ఈజ్ ఎ క్లవర్ గర్ల్. షీ ప్లేస్ వాలీబాల్. షీ మేక్స్ ఫ్రెండ్షిప్ విత్ అదర్ గర్ల్స్. ఈ రకంగా నౌన్కి బదులుగా ఉపయోగించిన పదాలను ప్రొనౌన్స్ అంటారు. ప్రొనౌన్స్ సర్వనామము. ఇవి 10 విధములు. పర్సనల్ ప్రొనౌన్ వ్యక్తిగత సర్వనామం. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ నిర్దేశాత్మక సర్వనామం. రిలేటివ్ ప్రొనౌన్ సంబంధ బోధనా సర్వనామం. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ ప్రశ్నావాచక సర్వనామం. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ప్రతిఫలాత్మక సర్వనామం. ఇండెఫినెట్ ప్రొనౌన్ అనిర్దేశాత్మక సర్వనామం. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ విభజనాత్మక సర్వనామం. పొసెసివ్ ప్రొనౌన్ సామ్య బోధనా సర్వనామం. రిసిప్రోకల్స్ ప్రొనౌన్ పరస్పర బోధనా సర్వనామం. ఇంపర్సనల్ ప్రొనౌన్ అసంబద్ధ సర్వనామం. ఈ విధంగా సర్వనామములు 10 విధములు. ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటిది పర్సనల్ ప్రొనౌన్ వ్యక్తిగత సర్వనామం. A personal pronoun is a pronoun that is associated primarily with a particular person in the grammatical sense. వ్యక్తిగత సర్వనామం అనేది వ్యాకరణ కోణంలో ప్రధానంగా ఒక నిర్దిష్ట వ్యక్తితో ముడిపడి ఉన్న సర్వనామం. సాధారణంగా మనుష్యుల పేర్లకు బదులుగా వాడబడు ప్రొనౌన్ను పర్సనల్ ప్రొనౌన్ అని అంటారు. కానీ పర్సనల్ ప్రొనౌన్స్ మే టేక్ ఆన్ వేరియస్ ఫార్మ్స్ డిపెండింగ్ ఆన్ నెంబర్, సింగులర్ ఆర్ ప్లూరల్. వ్యక్తిగత సర్వనామాలు సంఖ్యను బట్టి వివిధ రూపాలుగా తీసుకోవచ్చు, ఏకవచనం లేదా బహువచనం. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ పర్సనల్ ప్రొనౌన్స్ మే రిఫర్ టు ఆబ్జెక్ట్స్, యానిమల్స్ ఆర్ పీపుల్. వ్యక్తిగత సర్వనామాలు వస్తువులు, జంతువులు లేదా ప్రజలను సూచిస్తాయని గమనించడం ముఖ్యం. ద పర్సన్ వ్యక్తి. హూ ఈజ్ స్పీకింగ్ ఎవరు మాట్లాడుతున్నారు, వాళ్ళు పర్సన్ అవుతారు. ద నెంబర్ సంఖ్య ప్లూరల్ ఆర్ సింగులర్ బహువచనం లేదా ఏకవచనమా. ద జెండర్ లింగం ఫెమినన్, మస్క్యులన్ ఆర్ న్యూటర్ స్త్రీలింగం, పురుషలింగం లేదా తటస్థలింగం అను 3 విధాలుగా ఉంటుంది. ఫస్ట్ పర్సన్ చెప్పేవాడు, సెకండ్ పర్సన్ వినేవాడు, థర్డ్ పర్సన్ వేరే ప్రదేశంలో ఉన్నవాడు అను 3 రూపములను ఈ పర్సనల్ ప్రొనౌన్ కలిగి ఉండును. ఫస్ట్ పర్సన్ తనను గురించి చెప్పేవి. ఐ, వి, మై, మీ, మైన్, అవర్, అవర్స్, అస్. సెకండ్ పర్సన్ ఎదుటివారిని గురించి చెప్పేవి. యూ, యువర్, యువర్స్. థర్డ్ పర్సన్ ఎక్కడో ఉన్నవారిని గురించి చెప్పేవి. హీ, షీ, ఇట్, హిమ్, హెర్, దే, దెమ్, దేర్, దేర్స్. పర్సనల్ ప్రొనౌన్ను పురుషులకు సంబంధించిన సర్వనామం అని కూడా అంటారు. ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుషులు 3. వాటికి సంబంధించిన సర్వనామములు కనుక ఇవి పురుషులకు సంబంధించిన సర్వనామాలు. ఉదాహరణకు
ఉత్తమ పురుష నేను మేము మనము, మధ్యమ పురుష నీవు మీరు, ప్రథమ పురుష వాడు వారు. సబ్జెక్ట్ ప్రొనౌన్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్. సబ్జెక్ట్ ప్రొనౌన్లో ఐ వస్తే అది ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అయినప్పటికీ మీ కింద మారుతుంది. వి అజ్, యు యు కిందే ఉంటుంది. హీ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అయ్యేటప్పటికి హిమ్ కింద, షీ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అయ్యేటప్పుడు హెర్ కింద, ఇట్ కిందే ఉంటుంది. దే ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అయ్యేటప్పుడు దెమ్ కింద మారుతుంది. పర్సనల్ ప్రొనౌన్స్ను సబ్జెక్ట్ కర్తగా వాడినప్పుడు, సబ్జెక్ట్ అంటే ఏంటి? ద పర్సన్ హూ డస్ ద యాక్షన్ ఇన్ ద సెంటెన్స్. వాక్యంలో చర్య చేసే వ్యక్తిని సబ్జెక్ట్ అంటారు. ఇక్కడ పర్సన్స్ మనకి 3 విధములు తెలుసు కదా. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సింగులర్లో ఏ విధంగా యూజ్ చేయాలి, ప్లూరల్లో ఏ విధంగా యూజ్ చేయాలి. ఇక్కడ ఐ పర్సనల్ ప్రొనౌన్ ఐ, నేను. ఐ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఐకి ప్లూరల్ వి, మేము మనము. వి లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే, మేము ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటాము. సెకండ్ పర్సన్ యు, నీవు. యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్, నీవు ఇంగ్లీష్ మాట్లాడగలవు. యూకి ప్లూరల్ యూ, యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరు. థర్డ్ పర్సన్ హీ, పుల్లింగము, వాడు అతడు అతను. హీ ఈజ్ లెర్నింగ్, అతను నేర్చుకుంటున్నాడు. హీకి ప్లూరల్ దే, వారు. దే ఆర్ లెర్నింగ్, వారు నేర్చుకుంటున్నారు. థర్డ్ పర్సన్ షీ, స్త్రీలింగము, ఆమె. షీ అటెండెడ్ ద ఇంటర్వ్యూ ఎస్టర్డే, ఆమె నిన్న ఇంటర్వ్యూకి హాజరయ్యింది. షీకి ప్లూరల్ దే, వారు. దే అటెండెడ్ ద ఇంటర్వ్యూ ఎస్టర్డే, వారు నిన్న ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఇట్ నపుంసకలింగము, అది ఇది. ఇట్ ఈజ్ డాన్సింగ్, అది డ్యాన్స్ చేస్తుంది. ఇట్కి ప్లూరల్ దే, అవి. దే ఆర్ డాన్సింగ్, అవి డ్యాన్స్ చేస్తున్నాయి. పర్సనల్ ప్రొనౌన్ను ఆబ్జెక్ట్ కర్మగా వాడినప్పుడు, ఆబ్జెక్ట్ అంటే ద పర్సన్ హూ రిసీవ్స్ ద యాక్షన్ ఇన్ ద సెంటెన్స్, వాక్యంలోని చర్యను స్వీకరించే వ్యక్తి. మీ, నన్ను నాకు. హీ ఇన్వైటెడ్ మీ, ఆబ్జెక్ట్ ప్లేస్లో అయ్యి ఈ విధంగా మారుతుంది, మీ కింద మారుతుంది. అతను నన్ను ఆహ్వానించాడు. మీకి ప్లూరల్ అజ్, మమ్మలను, మాకు, మనకు, మనలను. హీ ఇన్వైటెడ్ అజ్, అతను మమ్మల్ని ఆహ్వానించాడు. సెకండ్ పర్సన్ యు, నిన్ను నీకు. హీ ఇన్వైటెడ్ యూ, అతను నిన్ను ఆహ్వానించాడు. యూ సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న యూ కిందే ఉంటుంది, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న యూ కిందే ఉంటుంది, సింగులర్ కింద యూ కిందే ఉంటుంది, ప్లూరల్ కింద యూ కిందే ఉంటుంది. యూకి ప్లూరల్ యూ, మిమ్మలను, మీకు. హీ ఇన్వైటెడ్ యూ, అతను మిమ్మలను ఆహ్వానించాడు. థర్డ్ పర్సన్ హిమ్, వానిని అతన్ని. రాజు ఇన్వైటెడ్ హిమ్, రాజు అతన్ని ఆహ్వానించాడు. హిమ్కి ప్లూరల్ దెమ్, వారిని. రాజు ఇన్వైటెడ్ దెమ్, రాజు వారిని ఆహ్వానించాడు. హెర్, ఆమెకు ఆమెను. రాజు ఇన్వైటెడ్ హెర్, రాజు ఆమెను ఆహ్వానించాడు. హెర్కి ప్లూరల్ దెమ్, వారిని. రాజు ఇన్వైటెడ్ దెమ్, రాజు వారిని ఆహ్వానించాడు. ఇట్, దానిని. షీ ఈజ్ బ్రింగింగ్ ఇట్, ఆమె దానిని తీసుకువస్తుంది. ఇట్కి ప్లూరల్ దెమ్, వాటిని. షీ ఈజ్ బ్రింగింగ్ దెమ్, ఆమె వాటిని తీసుకువస్తుంది. సెకండ్ ప్రొనౌన్ డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, నిర్దేశాత్మక సర్వనామం. ఏ డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఈజ్ ఏ ప్రొనౌన్
that is used to point to something specific within a sentence. నిర్దేశాత్మక సర్వనామం ఒక వాక్యంలోని నిర్దిష్టమైన దాన్ని సూచించడానికి ఉపయోగించే సర్వనామం. These pronouns can indicate items in a space or time and they can be either singular or plural. ఈ సర్వనామాలు స్థలం లేదా సమయంలోని అంశాలను సూచించగలవు మరియు అవి ఏకవచనం లేదా బహువచనం కావచ్చు. దిస్, దట్, దీస్, దోస్, సచ్ మొదలగు మాటలను డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటారు. నియర్, ఇన్ టైమ్ ఆర్ డిస్టెన్స్ దగ్గరగా ఉన్న వాటికి దిస్, దీస్. ఫార్, ఇన్ టైమ్ ఆర్ డిస్టెన్స్ దూరంగా ఉన్న వాటికి దట్, దోస్. దిస్ ఇది, దట్ అది, దీస్ ఇవి, దోస్ అవి, సచ్ అటువంటి. దిస్ ఈజ్ మై హౌస్ ఇది నా ఇల్లు. దిస్ డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. దట్ ఈజ్ యువర్ ల్యాండ్ అది మీ భూమి. దట్ డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. దీస్ ఆర్ స్వీట్ మ్యాంగోస్ ఇవి తీయని మామిడి పండ్లు. దీస్ డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. దోస్ ఆర్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ అవి సేంద్రియ కూరగాయలు. దోస్ డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఆల్ సచ్ పీపుల్ షుడ్ నాట్ బి అలౌడ్ అటువంటి వారందరినీ అనుమతించకూడదు. సచ్ ఇక్కడ డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. పై వాక్యంలో దిస్, దట్, దీస్, దోస్, సచ్ అను ప్రొనౌన్స్ ఫలానా ఇల్లు, ఫలానా భూమి, ఫలానా మామిడి పండ్లు, ఫలానా కూరగాయలు, ఫలానా వారు అని తెలుపుచున్నవి. కావున వాటిని డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని అంటారు. మోర్ ఎగ్జాంపుల్స్. దిస్ ఈజ్ క్రేజీ ఇది వెర్రీ. దిస్ డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. దట్ ఈజ్ నాట్ మైన్ దట్ డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. అది నాది కాదు. దీస్ ఆర్ బ్యాడ్ టైమ్స్ ఇవి చెడ్డ సమయాలు. దీస్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. దోస్ బిలాంగ్స్ టు శంకర్ అవి శంకర్కు చెందినవి. దోస్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. హ్యావ్ యూ సీన్ దిస్ మీరు ఇది చూసారా. దిస్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. లుక్ ఎట్ దట్ దానిని చూడండి. దట్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. థర్డ్ వన్ రిలేటివ్ ప్రొనౌన్స్ సంబంధ సర్వనామము. రిలేటివ్ ప్రొనౌన్స్ ఆర్ దోస్ దట్ స్టాండ్ ఫర్ ద నౌన్స్ బిఫోర్ దెమ్. రిలేటివ్ ప్రొనౌన్స్ అనగా వాటికి ముందున్న నామవాచకములు అనువుగా నిలబడినవి. ఈ మాటలు రెండు వాక్యాలను కలుపుటకు ఉపయోగించును. కావున వీటిని రిలేటివ్ ప్రొనౌన్స్ అంటారు. సంబంధం ఉండే అర్థాన్ని తెలియజేసే సర్వనామం సంబంధ సర్వనామం. ఉదాహరణ, ఈ పని ఎవడు చేస్తాడో వాడే దోషి. ఇందులో ఎవడు, వాడు అనే రెండు సర్వనామములు పని చేయడానికి దోషి అవ్వడానికి ఉండే సంబంధాన్ని తెలియజేస్తున్నాయి. కనుక ఇటువంటి వాటిని సంబంధ సర్వనామములు అంటారు. హూ ఎవరు, విచ్ ఏది, హూజ్ ఎవరి యొక్క, హూమ్ ఎవరిని, దట్ అది, యాజ్ గా, బట్ కానీ. ఎగ్జాంపుల్స్. ఐ మెట్ సురేష్ హూ హ్యాడ్ జస్ట్ అరైవ్డ్ అప్పుడే వచ్చిన సురేష్ని నేను కలిశాను. ఇక్కడ హూ రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ద బుక్ విచ్ ఐ బ్రాట్ ఎస్టర్డే కాస్ట్ ₹500 నేను నిన్న కొన్న పుస్తకం ధర ₹500. ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ద బాయ్ హూజ్ పెన్ హ్యాస్ బీన్ లాస్ట్ ఈజ్ క్రయింగ్ పెన్ను పోగొట్టుకున్న బాలుడు ఏడుస్తున్నాడు. ఇక్కడ హూజ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. షీ స్పోక్ టు ద ప్రిన్సిపల్ హూమ్ షీ మెట్ ఎట్ ద లైబ్రరీ ఆమె లైబ్రరీలో కలిసిన ప్రిన్సిపల్తో మాట్లాడారు. ఇక్కడ హూమ్ రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. దిస్ ఈజ్ ద గర్ల్ దట్ ఐ టోల్డ్ యూ ఆఫ్ నేను మీకు చెప్పిన ఆ అమ్మాయి ఈమె.
దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. హీ ఈజ్ నాట్ ఏ గుడ్ బాయ్ యాజ్ ఎక్స్పెక్ట్. అతను ఆశించినంత మంచి అబ్బాయి కాదు. ఇక్కడ యాజ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. హీ ఈజ్ ఏ పూర్ పర్సన్ బట్ హానెస్ట్. అతను పేదవాడు కానీ నిజాయితీపరుడు. హూ, హూమ్ మనుషుల గురించి చెప్పినప్పుడు మాత్రమే ఉపయోగిస్తారు. దట్, హూజ్, యాజ్ మనుషుల గురించి వస్తువుల గురించి చెప్పినప్పుడు కూడా ఉపయోగిస్తారు. హూజ్ పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగంలో ఏకవచనము, బహువచనమునకు ఉపయోగిస్తారు. విచ్ వస్తువుల గురించి చెప్పినప్పుడు మాత్రమే ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ప్రశ్నావాచక సర్వనామం. An interrogative pronoun is a pronoun which is used to make asking questions. ప్రశ్నలు వేయడానికి ఉపయోగించే సర్వనామాలను ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటారు. హూ, హూమ్, హూజ్, విచ్ అండ్ వాట్ ఆర్ యూజ్డ్ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. దీస్ ఆర్ కాల్డ్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. హూ ఎవరు, హూమ్ ఎవరిని, హూజ్ ఎవరి యొక్క, విచ్ ఏది, వాట్ ఏమిటి. పర్సన్కి సబ్జెక్ట్ ప్లేస్లో అయితే హూ యూజ్ చేయాలి, ఆబ్జెక్ట్స్కి అయితే హూమ్ యూజ్ చేస్తారు. థింగ్స్కి వాట్, పర్సన్కి థింగ్స్కి కూడా విచ్, పర్సన్స్కి హూజ్. వాట్, విచ్ యూజ్డ్ టు ఆస్క్ క్వశ్చన్స్ అబౌట్ పీపుల్ ఆర్ ఆబ్జెక్ట్స్. మనుషుల గురించి వస్తువుల గురించి చెప్పినప్పుడు కూడా ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్స్, వాట్ డూ యూ వాంట్ ఫర్ డిన్నర్. నీకు రాత్రి భోజనంలో ఏమి కావాలి. ఇక్కడ వాట్ అనేది ఇంటరాగేటివ్ ప్రొనౌన్. వాట్ ఈజ్ యువర్ ఫ్రెండ్స్ నేమ్. మీ స్నేహితుడి పేరు ఏమిటి. వాట్ అనేది ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. విచ్ కలర్ డూ యూ ప్రిఫర్. మీరు ఏ రంగును ఇష్టపడతారు. ఇక్కడ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ విచ్. విచ్ ఆఫ్ దీస్ లేడీస్ ఈజ్ యువర్ సిస్టర్. ఈ లేడీస్లో మీ సోదరి ఎవరు. ఇక్కడ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ విచ్ అవుతుంది. విచ్ డ్రెస్ డూ యూ లైక్. మీరు ఏ దుస్తులు ఇష్టం. మీకు ఏ దుస్తులు ఇష్టం. ఇంటరాగేటివ్ ప్రొనౌను విచ్. హూ, హూమ్ యూజ్డ్ టు ఆస్క్ క్వశ్చన్స్ అబౌట్ పీపుల్. మనుషుల గురించి చెప్పినప్పుడు మాత్రమే హూ, హూమ్ని ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్, హూ వాజ్ డ్రైవింగ్ ద బస్. బస్సును ఎవరు నడుపుతున్నారు. ఇక్కడ హూ అనేది ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. హూ ఈజ్ గోయింగ్ టు టేక్ అవుట్ ద వేస్ట్ మెటీరియల్. వ్యర్థ పదార్థాలను ఎవరు బయటకు తీయబోతున్నారు. ఇక్కడ హూ అనేది ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. హూమ్ డిడ్ యూ స్పీక్ టు. మీరు ఎవరితో మాట్లాడారు. హూమ్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. హూమ్ డూ యూ ప్రిఫర్ టు ఓట్ ఫర్. మీరు ఎవరికి ఓటు వేయడానికి ఇష్టపడతారు. హూమ్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. హూమ్ డూ యూ లివ్ విత్. మీరు ఎవరితో నివసిస్తారు. ఇక్కడ హూమ్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. హూజ్ used to ask questions about people or objects always related to the position. Examples, whose car is this. ఇది ఎవరి కారు. whose అనేది ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. whose parents are they. వారు ఎవరి తల్లిదండ్రులు. whose అనేది ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. whose dog is that. అది ఎవరి కుక్క. whose ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. whose responsibility is this. ఇది ఎవరి బాధ్యత. whose అనేది ఇంటరాగేటివ్ ప్రొనౌన్. whose work is it. ఇది ఎవరి పని. whose అనేది ఇక్కడ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ వన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ప్రతిఫలాత్మక సర్వనామం. A reflexive pronoun is a type of pronoun that is preceded by the adverb, adjective, pronoun or noun to which it is refers. Reflexive pronoun
క్రియా విశేషణం విశేషణం సర్వనామం లేదా నామవాచకం ద్వారా సూచించబడుతుంది. ఏకవచనంలోనున్న పర్సనల్ ప్రొనౌన్కు సెల్ఫ్ అను మాట చేర్చుడు చేతను, బహువచనంలోనున్న పర్సనల్ ప్రొనౌన్కు జెల్స్ అను మాట చేర్చుడు చేతను రిఫ్లెక్సివ్ ప్రొనౌన్గా మారును. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ పర్సన్కి సింగులర్ కింద మైన్ యూజ్ చేస్తే ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్లో మై సెల్ఫ్, మైకి మై సెల్ఫ్, ప్లూరల్ అయితే అవర్కి అవర్ సెల్స్. సెకండ్ పర్సన్ యూ, యువర్ సెల్ఫ్, ప్లూరల్ యూ యువర్ సెల్స్. థర్డ్ పర్సన్కి హిమ్కి హిమ్సెల్ఫ్, హెర్కి హెర్ సెల్ఫ్, ఇట్కి ఇట్ సెల్ఫ్, ప్లూరల్ కింద దెమ్సెల్స్, దెమ్కి దెమ్సెల్స్ యూజ్ చేస్తారు. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ను 2 సందర్భాల్లో వాడతారు. ఒక వ్యక్తి చేసే పని యొక్క ఫలితాన్ని ఆ వ్యక్తి పొందినప్పుడు ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్స్: షీ హర్ట్ హెర్ సెల్ఫ్, ఆమె తనను తాను బాధించుకుంది. హీ ఎంజాయ్డ్ హిమ్సెల్ఫ్, అతను తనలో తాను ఆనందించాడు. ప్రతిఫలం ఎవరైతే పొందుతున్నారో వాళ్ళే అనుభవిస్తున్నారు కాబట్టి ఇవి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ను ఒక విషయం నొక్కి చెప్పుడు కొరకు కూడా ఉపయోగిస్తారు. దీనినే ఎంపథిక్ ప్రొనౌన్ అని కూడా అంటారు. ఐ ఆఫర్ టు డ్రైవ్ ద కార్ మై సెల్ఫ్, నేనే కారు నడపమని ఇచ్చాను. యూ యువర్ సెల్ఫ్ ఆర్ టు బ్లేమ్, మీరే నిందించాలి. షీ హెర్ సెల్ఫ్ రోడ్ ద లెటర్, ఆమె స్వయంగా లేఖ రాసింది. దే దెమ్సెల్స్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్, వారే ఆసుపత్రిలో చేరారు. దెమ్సెల్స్, హెర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, మై సెల్ఫ్ ఇవన్నీ కూడా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. మోర్ ఎగ్జాంపుల్స్: ఐ వాజ్ ఇన్ హర్రీ సో ఐ వాష్డ్ ద కార్ మై సెల్ఫ్, నేను ఆతురతలో ఉన్నాను కాబట్టి నేను కారును నేనే కడుగుతాను. ఇక్కడ మై సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. యూ హ్యావ్ టు గో అండ్ బై యువర్ సెల్ఫ్, మీరు వెళ్ళి మీరే కొనాలి. యువర్ సెల్ఫ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. వీ డోంట్ హ్యావ్ టు గో అవుట్, వీ కెన్ ప్రిపేర్ ద డిన్నర్ అవర్ సెల్స్, మనం బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు, విందును మనమే సిద్ధం చేసుకోవచ్చు. అవర్ సెల్స్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుంది. యు ఆర్ టూ యంగ్ టు గో అవుట్ బై యువర్ సెల్స్, మీరు స్వయంగా బయటకు వెళ్ళడానికి చాలా చిన్నవారు. ఇక్కడ యువర్ సెల్స్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుంది. ద కెప్టెన్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ థీఫ్, కెప్టెన్ స్వయంగా ఒక దొంగ. హిమ్సెల్ఫ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుంది. దే లుక్డ్ ఎట్ దెమ్సెల్స్, వారు స్వయంగా చూశారు. దెమ్సెల్స్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ 6th వన్, ఇండెఫినెట్ ప్రొనౌన్స్, అనిర్దేశాత్మక సర్వనామం. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ రిఫర్స్ టు persons or things in a general way but do not refer to any person or things in particular. ఇది ఫలానా వస్తువు, ఫలానా వ్యక్తి, ఆమె ఫలానా అమ్మాయి, ఇక్కడ ఉన్న వస్తువులు ఫలానా సంఖ్యలో ఉన్నాయి అని నిర్దిష్టంగా చెప్పక కొన్ని వస్తువులు, కొంతమంది వ్యక్తులు, అందరూ అని ఇండెఫినెట్గా చెప్పడాన్ని ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటారు. 1 ఒకటి, ఎనీవన్ ఎవరైనా, సమ్వన్ ఎవరో ఒకరు, నో వన్ ఎవరూ లేరు, నన్ ఎవరూ కారు, ఎనీ ఏదైనా, ఎనీబడి ఎవరైనా, ఎనీథింగ్ ఏదైనా, సమ్ కొన్ని, సంబడి ఎవరో ఒకరు, ఎవ్రీబడి ప్రతివారు, నోబడి ఎవరూ లేరు, ఫ్యూ కొద్దిమంది, మెనీ చాలా మంది, అదర్స్ ఇతరులు, ఆల్ అందరూ. ఎగ్జాంపుల్స్: నో వన్ నోస్ వాట్ హ్యాపెండ్, ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. నో వన్ ఇండెఫినెట్ ప్రొనౌన్. ఆల్ ఆర్ నాట్ హ్యాపీ, అందరూ సంతోషంగా లేరు. ఆల్ అనేది ఇండెఫినెట్ ప్రొనౌన్. యు హ్యావ్ సమ్ బటర్ ఆన్ యువర్ చిన్, మీ గడ్డం మీద కొంచెం వెన్న ఉంది. సమ్ ఇండెఫినెట్ ప్రొనౌన్ అవుతుంది. నోబడీ నోస్ వాట్ హ్యాపెండ్, ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. నోబడీ ఇండెఫినెట్ ప్రొనౌన్ అవుతుంది. సమ్వన్ టుక్ మై బుక్, ఎవరో నా పుస్తకం తీసుకున్నారు. సమ్వన్ ఇండెఫినెట్ ప్రొనౌన్ అవుతుంది. నన్ ఆఫ్ హిజ్ స్టోరీస్ హ్యావ్ బీన్ పబ్లిష్డ్, ఆయన కథలు ఏవీ ప్రచురించబడలేదు.
నన్ ఇండెఫినిట్ ప్రొనౌన్ అవుతుంది. ఏ ఫ్యూ థీవ్స్ ఎస్కేప్డ్ ఫ్రమ్ జైల్, కొంతమంది దొంగలు జైలు నుంచి తప్పించుకున్నారు. ఏ ఫ్యూ ఇండెఫినిట్ ప్రొనౌన్ అవుతుంది. మెనీ ఆఫ్ దెమ్ డైడ్ ఇన్ ద వార్, వారిలో చాలామంది యుద్ధంలో మరణించారు. మెనీ ఇండెఫినిట్ ప్రొనౌన్ అవుతుంది. ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఫర్ ఎ రీజన్, ప్రతిదీ ఒక కారణం కోసం జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఇండెఫినిట్ ప్రొనౌన్. నో వన్ వాంట్స్ టు హియర్ అబౌట్ మై హెల్త్ ప్రాబ్లమ్స్, నా ఆరోగ్య సమస్యల గురించి ఎవరూ వినడానికి ఇష్టపడరు. నో వన్ ఇండెఫినిట్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ 7th వన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్, విభజనాత్మక సర్వనామం. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ ఆర్ సో కాల్డ్ because they refer to persons or things considered individually, that is one at a time and not collectively. వస్తువుల్ని కానీ వ్యక్తుల్ని కానీ ఒక్కొక్కటిగా తీసుకొనిబడినట్లు సూచిస్తాయి. సమూహంలోని సభ్యులను సమిష్టిగా కాకుండా విడిగా పరిగణిస్తుంది. వాటిని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటారు. ఈచ్ ఒక్కొక్క, ఎయిదర్ అది గాని ఇది గాని, నెయిదర్ ఎవరో కాదు కాదు. ఈచ్ ఆఫ్ దీస్ బాయ్స్ ఈస్ గివెన్ ఎ స్లేట్, అబ్బాయిల్లో ప్రతి ఒక్కరికి స్లేట్ ఇస్తారు. ఈచ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఎయిదర్ ఆఫ్ దీస్ రోడ్స్ లీడ్స్ టు ది బస్ స్టేషన్, ఈ రహదారులు ఏమైనా బస్ స్టేషన్ కు దారితీస్తాయి. ఎయిదర్ అనేది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అవుతుంది. నెయిదర్ ఆఫ్ దీస్ మార్క్స్ ఆర్ ట్రూ, ఈ మార్కులు ఏవీ నిజం కాదు. ఎయిదర్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ వన్, పొసెసివ్ ప్రొనౌన్, స్వామ్య బోధనా సర్వనామం. Possessive pronouns are words used to indicate that something belongs to someone or has a direct relationship with someone else. ఏదో ఒకరికి చెందినవి లేదా మరొకరితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నాయని సూచించడానికి ఉపయోగించే సర్వనామం స్వామ్య బోధనా సర్వనామం. పొసెసివ్ కేసులో ఉండు ప్రొనౌన్స్ యాడ్జెక్టివ్స్కి సమానము, కానీ వానిలో మైన్, అవర్స్, యువర్స్, హెర్స్ అనునవి యాడ్జెక్టివ్స్ వలె వాని తర్వాత నౌన్స్ను తీసుకొనవు. కావున వీటిని పొసెసివ్ ప్రొనౌన్స్ అంటారు. డిపెండెంట్ పొసెసివ్ ప్రొనౌన్, ఇండిపెండెంట్ పొసెసివ్ ప్రొనౌన్. మై నా యొక్క, మైన్ నాది, అవర్ మా యొక్క మన యొక్క, అవర్స్ మాది మనది, యువర్ నీ యొక్క మీ యొక్క, యువర్స్ నీది మీది, దేర్ వారి యొక్క, దేర్స్ వారిది, హిజ్ అతని యొక్క, హిజ్ అతనిది, హెర్ ఆమె యొక్క, హెర్స్ ఆమెది, ఇట్స్ దాని యొక్క, ఇట్స్ దానిది. డిపెండెంట్ పొసెసివ్ ప్రొనౌన్, ఇండిపెండెంట్ పొసెసివ్ ప్రొనౌన్స్. ఎగ్జాంపుల్ చూద్దాము. దిస్ ఈజ్ మై బుక్, ఇది నా పుస్తకం. ఇక్కడ పొసెసివ్ ప్రొనౌను డిపెండెంట్ పొసెసివ్ ప్రొనౌను మై అయితే దిస్ ఈజ్ మైన్, ఇది నాది. మైన్ అనేది ఇండిపెండెంట్ పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. దట్ ఈజ్ యువర్ పెన్, అది మీ కలం. యువర్ డిపెండెంట్ పొసెసివ్ ప్రొనౌన్. దట్ ఈజ్ యువర్స్, యువర్స్ ఇండిపెండెంట్ పొసెసివ్ ప్రొనౌన్. దట్ ఈజ్ హిజ్ గార్డెన్, అది అతని తోట. హిజ్ డిపెండెంట్ పొసెసివ్ ప్రొనౌన్. దట్ ఈజ్ హిజ్, అది అతనిది. ఇక్కడ హిజ్ ఇండిపెండెంట్ పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. దట్ ఈజ్ హెర్ బ్యాగ్, అది ఆమె బ్యాగ్. హెర్ డిపెండెంట్ పొసెసివ్ ప్రొనౌన్. దట్ ఈజ్ హెర్స్, అది ఆమెది. హెర్స్ ఇండిపెండెంట్ పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. దట్ ఈజ్ అవర్ కార్, అవర్
డిపెండెంట్ పాసిటివ్ ప్రొనౌన్ దట్ ఈజ్ అవర్స్, అది మాది. అవర్స్ ఇండిపెండెంట్ పాసిటివ్ ప్రొనౌన్ అవుతుంది. దట్ ఈజ్ దేర్ ల్యాండ్, అది వారి భూమి. దేర్ డిపెండెంట్ పాసిటివ్ ప్రొనౌన్ అవుతుంది. దట్ ఈజ్ దేర్స్, అది వారిది. దేర్స్ ఇండిపెండెంట్ పాసిటివ్ ప్రొనౌన్ అవుతుంది. రెసిప్రోకల్ ప్రొనౌన్, పరస్పర సర్వనామం. ఏ రెసిప్రోకల్ ప్రొనౌన్ ఈజ్ ఏ ప్రొనౌన్ which is used to indicate that two or more people are carrying out or have carried out an action of some type with both receiving the benefits or consequences of that action simultaneously. పరస్పర సర్వనామం అనేది ఒక సర్వనామం. ఇది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఏదో ఒక రకమైన చర్యను నిర్వహిస్తున్నారని లేదా చేసినట్లు సూచిస్తుంది. ఆ చర్య యొక్క ప్రయోజనాలు లేదా పరిణామాలు రెండూ ఒకేసారి అందుతాయి. రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటే మ్యూచువల్, పరస్పరం అని అర్థం. ఈచ్ అదర్, వన్ అనదర్ అనునవి రెసిప్రోకల్ ప్రొనౌన్స్. ఈచ్ అదర్ అనేది ఇద్దరు వ్యక్తుల గురించి కానీ రెండు వస్తువుల గురించి కానీ చెప్పినప్పుడు ఉపయోగించాలి. ఎగ్జాంపుల్స్: టూ ఫ్రెండ్స్ క్వారల్డ్ విత్ ఈచ్ అదర్. ఈ ఇద్దరు స్నేహితులు ఒకరితో ఒకరు గొడవ పడ్డారు. ఈచ్ అదర్ రెసిప్రోకల్ ప్రొనౌన్ అవుతుంది. కృష్ణ అండ్ రాధా ఎక్స్చేంజ్డ్ గోల్డ్ రింగ్స్ విత్ ఈచ్ అదర్ ఆన్ దేర్ వెడ్డింగ్ డే. కృష్ణ మరియు రాధ తమ పెళ్లి రోజున ఒకరికొకరు బంగారు ఉంగరాలు మార్చుకున్నారు. ఒకరికొకరు. ఈచ్ అదర్ అనేది రెసిప్రోకల్ ప్రొనౌన్ అవుతుంది. గోల్డ్ స్టోన్ అండ్ మేరీ వెర్ టాకింగ్ టు ఈచ్ అదర్ ఇన్ ద ట్రైన్. రైలులో గోల్డ్ స్టోన్ మరియు మేరీ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఈచ్ అదర్ రెసిప్రోకల్ ప్రొనౌన్ అవుతుంది. వన్ అనదర్ అనేది ఇద్దరు కంటే ఎక్కువ, రెండు వస్తువుల కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఉపయోగించాలి. ఎగ్జాంపుల్స్: ద బాయ్స్ హెల్ప్డ్ వన్ అనదర్. బాలురు ఒకరికొకరు సహాయం చేశారు. వన్ అనదర్ రెసిప్రోకల్ ప్రొనౌన్ అవుతుంది. పీపుల్ నీడ్ టు నో వన్ అనదర్ టు లివ్ ఇన్ సొసైటీ. సమాజంలో జీవించడానికి ప్రజలు ఒకరినొకరు తెలుసుకోవాలి. వన్ అనదర్ రెసిప్రోకల్ ప్రొనౌన్ అవుతుంది. ద టీమ్ మెంబర్స్ ఫెల్ట్ ట్రెమెండియస్ లాయల్టీ టువర్డ్స్ వన్ అనదర్. జట్టు సభ్యులు ఒకరిపై ఒకరు విపరీతమైన విధేయతను చూపారు. వన్ అనదర్ రెసిప్రోకల్ ప్రొనౌన్ అవుతుంది. లవ్ వన్ అనదర్ అండ్ యూ విల్ బీ హ్యాపీ. ఇట్ ఈజ్ ఏ సింపుల్ అండ్ యాజ్ డిఫికల్ట్ యాజ్ దట్. ఒకరినొకరు ప్రేమించండి మరియు మీరు సంతోషంగా ఉంటారు. ఇది అంత సులభం మరియు అంత కష్టం. వన్ అనదర్ రెసిప్రోకల్ ప్రొనౌన్ అవుతుంది. లాస్ట్ వన్, ఇంపర్సనల్ ప్రొనౌన్, అసంబద్ధ సర్వనామము. వాతావరణం గురించి కానీ టైం గురించి కానీ చెప్పినప్పుడు ఇట్ అనే ఇంపర్సనల్ ప్రొనౌన్ ఉపయోగిస్తారు. ఇట్ కెన్ బి ఇంపర్సనల్ ప్రొనౌన్ సప్లయింగ్ ఏ సబ్జెక్ట్ ఫర్ వేరియస్ వెర్బ్స్. ఇట్టు అసంబద్ధ సర్వనామముగా ఉంటూ అనేక క్రియలకు కర్తగా వ్యవహరిస్తుంది. ఎగ్జాంపుల్స్: ఇట్ ఈజ్ 9 o'clock నౌ. ఇప్పుడు 9 గంటలు. ఇట్ ఇంపర్సనల్ ప్రొనౌన్. ఇట్ ఈజ్ యువర్ టర్న్ నౌన్. ఇది ఇప్పుడు మీ వంతు. ఇట్ ఇంపర్సనల్ ప్రొనౌన్. ఇట్ ఈజ్ వింటర్. ఇది శీతాకాలం. ఇట్ ఇంపర్సనల్ ప్రొనౌన్. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ an starting subject to highlight the noun or pronoun following. It in such sentences can stand for all numbers, all genders and all persons. నామవాచకమును గాని సర్వనామమును గాని నొక్కి చెప్పుటకు
ఇట్ అను ఇంపర్సనల్ ప్రొనౌన్ను ప్రారంభకర్తగా వాడుదురు. ఇటువంటి సందర్భంలో ఇట్ అను ఇంపర్సనల్ ప్రొనౌన్స్ అన్ని వచనములకు, అన్ని లింగములకు, అందరి మనుష్యులకు కూడా వాడవచ్చును. ఇట్ ఈజ్ గీత హూ గేవ్ మీ దట్ బుక్. ఎవరు నాకు ఆ పుస్తకం ఇచ్చారో అది గీత. ఇట్ ఇంపర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. ఇట్ ఈజ్ ఐ హూ బ్రాట్ ఇట్. ఎవరు కొన్నారో అది నేను. ఇట్ ఇంపర్సనల్ ప్రొనౌన్. ఇట్ ఈజ్ దే హూ వన్ ద మ్యాచ్. ఎవరు మ్యాచ్ గెలిచారో అది వారే. ఇక్కడ ఇట్ ఇంపర్సనల్ ప్రొనౌన్. ఓకే ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువ అవడంతో ఈ వీడియోని ఇక్కడతో స్టాప్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన సూచనలను కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.